పార్టీ కుటుంబంలోకి మమ్మల్ని స్వాగతించినందుకు డాక్టర్ రఘునందన్ గారికి, జిల్లా అధ్యక్షులు పెరబెల్లి రఘునందన్ రావు గారికి, అదేవిధంగా సీనియర్ మండల్ ప్రెసిడెంట్, అదేవిధంగా బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉంది. నరేంద్ర మోడీ గారి పార్టీ బీజేపీలో గోమాస సీనన్న గారికి టికెట్ ఇచ్చి పెద్దపల్లి నియోజకవర్గంలో గెలిపించే బాధ్యతను మా భుజస్కంధాల మీద ఎత్తుకొని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మందకృష్ణ మాదిగన్న వారి మద్దతుతో మేము భారీ మెజార్టీతోని ఈ పెద్దపల్లిలో గోమాస సీన్ గారిని గెలిపించడానికి కంకణం కట్టుకున్నామని తెలియజేస్తున్నాం. ఈ జైపూర్ మండలంలో యువకులు, స్థానికులు అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ చాప కింద నీరులాగా కింద మొత్తం బీజేపీ వైపే ఆకర్షితులైనారు. అది మేము రాబోయే 30 తారీఖు నాడు ఎంతమంది జాయిన్ అవుతారో మీరు కల్లారా చూస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. రేపు ఎల్లుండి మనం ఈ జైపూర్ మండల కేంద్రంలో ఒక ఫంక్షన్ హాల్లో 2000 మంది యువకులతోని ప్రతి గ్రామం నుంచి 20 గ్రామాల నుంచి కూడా యువకులందరూ పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరబోతున్నారు. దానికి మద్దతుగా అది విజయవంతం చేయడానికి ప్రతి గ్రామంలో యువకులందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాం. అప్పటి నుంచి గోమాస సీనన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి జైపూర్ మండలంలో మెజారిటీ లీడ్ తీసుకురావడానికి కూడా కృషి చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎందుకు మనం ఇవాళ వెంకటస్వామి కుటుంబాన్ని ఓడించాలంటే 1962 నుంచి పెద్దపల్లి నియోజకవర్గం ఏర్పడ్డ కాడి నుంచి కూడా ఒకే కుటుంబం గుత్తాధిపత్యం చేస్తూ ఉంది. ఇవాళ కాకా వెంకటస్వామికి మన తాతలు ఓట్లేసినాం. అదేవిధంగా వారి కుమారులు వినోద్ గాని వివేక్ గారికి కూడా మన తండ్రులు ఓట్లేసారు. ఇవాళ గడ్డం వంశీకి కూడా మన యువతరం ఓట్లేసి శాశ్వత బానిసత్వంలోకి మనం నెట్టవేయబడుతున్నాం. ఒక కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు భరించడం అంటే ఇవాళ ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ఒక కుటుంబం పాలించడం అనేది అది రాజరికం కిందికి వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప ఒకే కుటుంబం రాజకీయం చేయడం అంటే ఇలా దాన్ని రాజరికం కింద దొరల పాలన కిందకే వస్తుంది. ఎస్సీ పేరు పెట్టుకొని ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తూ కేవలం వాళ్ళ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి దిశగా పయనిస్తూ ఇక్కడ నియోజకవర్గాలు ఓటర్గా మాత్రమే గుర్తించి ఇక్కడ నియోజకవర్గంలో గెలిచి హైదరాబాద్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో కంపెనీలు పెట్టి కార్పొరేట్ స్థాయిలో ఇలా ఎవ్వరికీ తక్కువ కాకుండా ధీటుగా ఎదిగి లక్షల కోట్లు సంపాదించిన వివేక్ గారి కుటుంబం తరతరాలుగా 30-40 ఏళ్ల నుంచి ఇక్కడ కాకా కుటుంబం ప్రజల్ని డోకా చేస్తుంది. అది డోకా కుటుంబం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ నాయకత్వం